ఇటీవల ఐటీ రైడ్ల సందర్భంగా తన నివాస ప్రాంగణంలో రికార్డు స్థాయిలో పట్టుబడ్డ 350 కోట్ల నగదుపై జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు తొలిసారిగా స్పందించారు. ఆ డబ్బు తనది కాదని తన కంపెనీలకు చెందినదని వివరణ ఇచ్చారు. కంపెనీల వ్యవహారాలు తన కుటుంబ సభ్యులు చూసుకుంటారని పేర్కొన్నారు. ఆ డబ్బుతో కాంగ్రెస్కు, ఇతర రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. ఆ డబ్బు మా కంపెనీలేదని నేను గట్టిగా చెబుతున్నాను. మేము గత 100 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నాం. నేను రాజకీయాల్లో ఉండడంతో వ్యాపారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ వ్యాపారాలను నా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. వ్యాపారం ఎలా సాగుతుందని మాత్రం నేను అప్పుడప్పుడు అడుగుతుండేవాణ్ణని ఎంపీ సాహు చెప్పుకొచ్చారు. తనకు 6 సోదరులు ఉన్నారు. తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని ఆయన చెప్పుకొచ్చారు. సోదరుల పిల్లలు వ్యాపారాలు చూసుకుంటారని చెప్పారు. బౌద్ధ డిస్టిలరీతో పాటు సాహుకు చెందిన ఇతర వ్యాపార సంస్థలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డిసెంబర్ 6న మొదలుపెట్టిన రైడ్లు శుక్రవారంతో ముగిశాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ సోదాల్లో మొత్తం 353.5 కోట్లను ఐటీ అధికారులు జప్తు చేశారు. ఐటీ డిపార్ట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో డబ్బు లభ్యం కావడం కలకలానికి దారితీసింది. కాంగ్రెస్పై బీజేపీ అవినీతి ఆరోపణలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ టీవీ షో ప్రస్తావనతో కాంగ్రెస్ను పరోక్షంగా ఎద్దేవా చేశారు.